హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దరు, కానీ వచ్చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే దీనికి మనం ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి. సో దానికోసం 2 ఆనియన్స్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. పెద్ద ముక్కల కింద అయినా వేసేసుకోవచ్చు, ఎలాగో మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేసుకోండి. అండ్ వీటితో పాటు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 6 లవంగ మొగ్గలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా వేసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోండి పేస్ట్ లాగా. ఇప్పుడు ఆ పేస్ట్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దొండకాయలను ఒకసారి బాగా వాష్ చేసుకున్నాక వాటిని అయితే కట్ చేసుకోవాలండి. ముక్కల కింద కట్ చేయొద్దు, గుత్తు కిందే ఉంచుకోవాలండి. ఎందుకంటే దొండకాయ గుత్తుకోరండి ఇది. సో మీకు వీడియోలో చూపించే విధంగా ఎడ్జెస్లో కట్ చేసేసుకొని మధ్యలోకి నాటు కింద పెట్టుకోండి. చూసారుగా, ఈ విధంగా మొత్తం దొండకాయలన్నిటికి అలా పెట్టేసుకోండి, ఎడ్జెస్ కట్ చేసుకుని. మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేస్తూ ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుని అప్పుడు వీడియో చూసేయండి. అప్పుడు మేము వేరే వీడియోస్ పెట్టినప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ దొండకాయలన్నిటిని నాట్లు పెట్టేసుకున్నాక వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఒకసారి. సో స్టవ్ మీద ఒక కడాయి, మనం కుక్కర్లోనే చేస్తాం ఈ కర్రీ. సో కుక్కరే పెట్టేసుకొని దాంట్లో ఫ్రై చేసేసుకొని మిగతా ప్రాసెస్ కూడా దాంట్లోనే చేసేసుకోవచ్చు. సో కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ దొండకాయలు వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోండి. లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చాయి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారుగా, గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి దాంట్లోనే పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. వాటితో పాటు పచ్చిమిరపకాయలు చీరికల కింద కట్ చేసుకున్నవి కూడా వేసేసుకోండి. అండ్ కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఫస్ట్లో పేస్ట్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయ పేస్ట్, అది వేసేసుకొని కుక్ చేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాక దాంట్లోనే తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. చూసారుగా, మొత్తం మనకి ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయింది. మనం మిక్స్ చేసుకున్నప్పుడు కింద అంటుకోకుండా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. చూసారుగా వీడియోలో ఉన్నట్టు, అంటే మనకి ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయినట్టు. సో ఇప్పుడు దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయని వేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు కర్రీ మునిగేంత వరకు అయితే మేము వేసుకున్నాము, ఎందుకంటే మనం కుక్కర్ విజిల్స్ పెడతాం కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది, అంటుకోకుండా ఉంటుంది. మీకు గ్రేవీగా కావాలి, ఎక్కువ లిక్విడీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి. వాటర్ మనకి లైట్గా కొంచెం ఎక్కువైనా పర్లేదండి, ఎందుకంటే మనం కుక్కర్ విజిల్స్ వచ్చేసాక ఓపెన్ చేశాక ఒకవేళ లిక్విడీగా ఉంటే మీకు కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఒక 1 or 2 minutes మళ్ళీ కుక్ చేసుకోవచ్చు. సో వాటర్ పోసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఓపెన్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి. మీకు కొత్తిమీర ఇంట్రెస్ట్ ఉంది అంటే లాస్ట్లో అది కూడా వేసుకుని దించేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.